సో హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనకి వినాయక చవితి అయితే నడుస్తుంది కదా, చాలా మందికి మార్పు వచ్చింది. ఎట్లా అంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ పెట్టే వాళ్ళు కూడా మనకి మట్టి బొమ్మ అనేది పెడుతున్నారు. ఈ మట్టి బొమ్మతో పాటు ఇంకొక మార్పు రావాలా. ఏంటిదంటే అది మనకి చాలామంది మనము దీపారాధన చేస్తూ ఉంటాము. ఆ వినాయకుడు కాడ కావచ్చు, ఇంకా మన ఇళ్లలో కావచ్చు, గుళ్ళో కావచ్చు, ఎక్కడైనా సరే దీపారాధన చేస్తూ ఉంటాం కదా. ఆ దీపారాధనలో మొత్తం కల్తీ జరిగిపోతుంది. దీపారాధనలో కల్తీ అయిందని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. ఇందులో కల్తీ ఏంటిదంటే మనకి ఇప్పుడు మనం అందులో పోసేటువంటి నూనె స్వచ్ఛమైందినా సరే మీరు అందరూ ఆలోచించండి. ఈ విషయము మనకి వాళ్ళు ఎట్లా తయారు చేస్తారో తెలియదు, అందులో ఏం పోస్తారో తెలియదు. మనకి బయట దొరుకుతుంటాయి లీటర్ బాటిల్స్, అందులో మొత్తం మనకి ఫ్రాడ్ అనమాట అవన్నీ. ఇప్పుడు మనం ఆ దీపారాధనలో మనము స్వచ్ఛమైన ఆయిల్ వాడాలంటే ఏంటిదంటే మనకి ఎద్దుగానకి వెళ్ళి తీసినటువంటి నువ్వుల నూనె వాడండి. ఇందులో కల్తీ జరగదని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఎద్దుగానక కాడికి పోయి మీరు మీ కళ్ళ ముందే పట్టించుకోవచ్చు మనకి. ఎందుకంటే ఎద్దుగానగల ఇలాంటి కల్తీ అనేది కూడా జరగదు. ఇలాంటి మనము స్వచ్ఛమైన ఆయిల్తో దీపం వెలిగేయడం వల్ల మనకి నెగిటివ్ పవర్స్ అనేవి పోయి మనకి పాజిటివ్ పవర్స్ అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే మేము ఈ సంవత్సరము మా గణేశుడి కాడ మొత్తము మేము ఎద్దుగానకి వెళ్ళి తీసినటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా బయట ఆయిల్ తెచ్చుకుంటే మాత్రం ఒక రోజుకి ఒక 2-3 లీటర్లు అయిపోతుంది. ఇదేంటిదంటే మనకి ఒక రోజు అయినా సరే 1 లీటర్ కూడా అయిపోవట్లేదు. అసలు అంత మంచిగా వెలుగుతుంది దీపం కూడా. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది మొత్తము.